NeethoCheppana ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీ అందరితో కలర్ఫుల్గా టొమాటో రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 6 టొమాటాలు, ఈ గ్లాస్ వాడామండి. సో ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ బాస్మతి రైస్, ముందు రోజు నానబెట్టి పెట్టుకున్న బఠానీ, 2 కలర్స్ ఉంటే 2 కలర్స్ వేస్తే కలర్ఫుల్గా వస్తుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కారము, కొంచెం గరం మసాలా, గార్నిషింగ్ కోసం కొంచెం గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, ఆయిల్ ఈ గ్రేవీ ఉడకడానికి సరిపడా అండి, అండ్ ఆనియన్స్ ఇలా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒకటి. సో టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాం. మేమైతే ఈ కోహినూర్ సూపర్ బాస్మతి రైస్ని వాడుతున్నామండి. సో ఇది చాలా పొడి పొడిగా వస్తుంది రైస్ ఇది యూజ్ చేస్తే. అండ్ ఈ బాస్మతి రైస్ని మనం హాఫ్ అన్ అవర్ ముందు 1కి 2 కడిగేసుకొని వాటర్లో నానబెడితే రైస్ అనేది చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనం ఈ టమాటాలని పీసెస్గా కట్ చేసి గ్రేవీ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఇలా గ్రేవీ చేసుకుని పెట్టుకుందామండి. గ్రేవీ మనకి ఇలా చేసుకోవాలండి, టమాటో గ్రేవీ. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ వేసి ఉడకపెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ గ్రేవీని, ఉల్లిపాయలని ఉడకపెట్టుకుందామండి. సో దీనికోసం కొంచెం ఆయిల్ ఉడకడానికి సరిపడా వేసుకుని, పాన్ వేడెక్కాక ఉల్లిపాయలని వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసి ఒకసారి మగ్గనిద్దాం. ఇప్పుడు మనం ఉల్లిపాయ మగ్గిపోయింది కాబట్టి కారము, నెక్స్ట్ మనం మగ్గబెట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదండి, సో అది వేసి ఈ ఆయిల్లో ఉడికే వరకు వేయించుకుందాం. సో ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందామండి. ఇప్పుడు టొమాటో ప్యూరీ మొత్తం ఉడికిపోయిందండి. సో ఒక్క చిన్న టీ స్పూన్ చూస్తున్నారు కదా, ఇంత సరిపోతుందండి గరం మసాలా. సో ఇది వేద్దాము. ఒకసారి ఇది కలిపేసుకున్నాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి, కుక్కర్లో బాస్మతి రైస్ ఉడకబెట్టేసుకుంటే గ్రేవీ ఉడికాక కలుపుకోవడం ఈజీగా ఉంటుంది. సో ఈ రైస్ వేసి మనం కలిపేసుకుందాం. మనకి టొమాటో రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం.